అమ్మవారు ఎక్కడో విశాలాక్షి కాశీలో ఉంది, శంకరాచార్యుల వారు కేరళలో పుట్టారు, దూరంగా ఉండిపోయానమ్మా. నువ్వు స్నపయ కృపయా నా మీద నీ కంటి నుంచి పడేటటువంటి అమృతంతో నన్ను తడిపేస్తే ఏమవుతాను? నాకున్నటువంటి జాడ్యం అంతా పోతుంది. ఏమయ్యా మరి ఎక్కడో ఉన్నానంటున్నావు, యోగ్యత లేని వాడిని అంటున్నావు, నేను చూస్తే మాత్రం ఇంకా ఉపయోగం ఏముంది, పైగా నీలాంటి వాడిని చూస్తే నా చూప పవిత్రం అవదా అంటావేమో అమ్మా. స్నపయ కృపయా మమపి శివే శివే పిలిచారు ఓ శుభంకరురాలా. అనీనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనే వాహర్మ్యే వాసమకర నిపాతో హిమకరః. చంద్రకిరణములు అరణ్యములలో ఉండేటటువంటి ముళ్ళ పొదల మీద పడతాయి, అంత మాత్రం చేత చంద్రుడి కంట్లో ముల్లుగుచ్చుకుంటుందమ్మా. చంద్రకాంత శిలలతో నిర్మించినటువంటి రాజాంతపురముల యొక్క గోడల మీద పడతాయి. చంద్రకాంత శిలలతో చేసినటువంటి గోడల మీదకి వెళ్ళి చంద్రకిరణములు పడితే అందులోంచి కాంతులు వస్తాయి. ఇక్కడ నాకు సంబంధించిన శిలలు ఉన్నాయని చంద్రుడు ఎక్కువ కిరణములు వేస్తాడా? ఈ ముళ్ళ పొదలని అడవిలో కిరణములను ప్రసరించడం మానేశాడా? అమ్మ, అరణ్యంలో ముళ్ళ పొదల మీద కిరణములు పడినా చంద్రుడి కంటికి నొప్పి లేదు, కానీ పొదలకి మాత్రం అందం వచ్చింది, ప్రకాశించాయి. నువ్వు ఒక్కసారి నా వంక చూశావా, అనుగ్రహింపబడిపోతానమ్మా. నన్ను ఒక్కసారి చూడమ్మా. స్నపయ కృపయా అందరినీ చూసినట్టు చూస్తే సరిపోదు, నన్ను నీ చూపుల వర్షంలో తడిపెయ్యాలి, నన్ను అనుగ్రహించమ్మా అంటారు శంకర భగవత్పాదులు. అంతటి దయామయి. అందుకే నాకు ఈ విషయం చెప్తుంటే ఒక విషయం స్ఫురణకు వస్తుంది. అమ్మవారి పాదములను పట్టుకున్నటువంటి వాడు ఇహమునందు పరమునందు ఎప్పుడూ కాలమునందు దేశమునందు కూడా ఎలా రక్షింపబడుతుంటాడో, ఆవిడ అనుగ్రహ శక్తి ఎంత గొప్పగా ఉంటుందో, ఆవిడ యొక్క ఈశ్వరత్వము అంటే ఆవిడ సమస్త ప్రాణుల్ని రక్షించగలిగిన శక్తి ఎంత అద్భుతంగా ఉంటుందో మూకశంకరులు ఆ మూక పంచశతిలో పాదారవింద శతకంలో స్తోత్రం చేశారు. మూకశంకరులు పుట్టుక చేత నోరు లేనివారు. వారు కాంచీపురంలో కామాక్షి దేవాలయంలో కూర్చుని ఉన్నారు. కామాక్షి పరదేవత అలా వెళ్ళిపోతూ నిలబడింది. ఆయన ఇటు తిరిగి కూర్చున్నారు. అమ్మవారు ఇలా వెళ్ళిపోతోంది. అమ్మవారి పాదాల వంక చూశారు, ఇలా తలెత్తి చూశారు. అమ్మవారు తాంబూల చర్మణం చేస్తూ ఆ తాంబూలపు పిడచ తీసి ఆయన నోట్లో పెట్టింది. అంతే, ఆయనకి కవిత్వం వచ్చింది. 100 శ్లోకాలు అమ్మవారి పాదాల మీద చెప్పారు. పాదారవింద శతకం. అమ్మవారి నీలా తలపైకెత్తి చూసేవాడు చిరునవ్వు మీద 100 శ్లోకాలు చెప్పారు. మందస్మిత శతకం. అమ్మవారి యొక్క వైభవాన్ని స్తోత్రం చేస్తూ 100 శ్లోకాలు చెప్పారు. స్తుతి శతకం. అమ్మవారు అటు నించుంది కదూ, ఇలా చూసింది కడగంటి చూపు, కటాక్ష శతకం. 100 శ్లోకాలు చెప్పారు. అమ్మవారి యొక్క గొప్పతనాన్ని 100 శ్లోకాలు చెప్పారు. ఆర్యా శతకం. ఈ 500 శ్లోకాలు కలిపి మూక పంచశతి అంటారు. అమ్మవారు నీకేం కావాలంది? నాకు కంఠం తీసేయమన్నారు. ఏమంది? నువ్వు ఇచ్చిన వాక్కు, నిన్ను స్తుతి చేశాను, ఉంచితే ఏమైనా మాట్లాడతానేమో, వద్దమ్మా అన్నారు. అమ్మవారే పలికించింది కాబట్టి మూక పంచశతిలో చెప్పబడిన శ్లోకాలు అమ్మవారే చెప్పింది అంటారు.